ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో నేను మీకు ఇవాళ కొరియాలో రేర్గా దొరికే వెజిటబుల్స్, అంటే సమ్మర్లో మాత్రమే దొరికే వెజిటబుల్స్ చూపిస్తాను. అండ్ వాటి కాస్ట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి. సో అది కూడా చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందని ఈ వీడియో చేస్తున్నాను. సో చూపిస్తాను. ఇవాళ వచ్చేసి సండే అండి. మార్నింగ్ మా హస్బెండ్ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు వెజిటబుల్స్. సో నేను మీతో అవి షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ వచ్చేసి వంకాయలండి. అండ్ ఇక్కడ కొరియాలో ఏంటంటే చాలా తక్కువ వెజిటబుల్స్ దొరుకుతాయండి. అంటే వెజిటేరియన్స్కి అయితే చాలా చాలా కష్టం అవుతుంది. ఫుడ్ తోటి చాలా ప్రాబ్లం అవుతుంది. బోర్ కొడుతుంది. ఉన్న ఒక 5-6 వెరైటీస్ వాటితోనే చేసుకొని తినాలి. సో అందుకే అండి, చాలా ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఇంకా కొనక తప్పదు. తినాలనిపించినప్పుడు మనకంటే అవి ఏమి ఎక్కువ కాదు కదా అని ఒకసారి అనిపిస్తుంది. కానీ ఒకసారి ఎంత కాస్ట్ పెట్టి తినడం అవసరమా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా, ఏవైతే వెజిటబుల్స్ అక్కడ దొరుకుతాయని చెప్పి, అక్కడ ఉన్న స్టాల్స్ అండి ఇవి. నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇది మా హస్బెండ్ వీడియో తీసుకొని రమ్మంటే ఆయన తీసిన వీడియో ఇది. వర్షం పడుతుందంట, చూడండి వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే కొంచెమే షూట్ చేశారంట. సో ఇలాగా వాళ్ళ ఫిలిప్పీన్స్ అండ్ పాలస్తీనా వాళ్ళు అంట. వాళ్ళ కంట్రీకి సంబంధించిన స్పైసెస్ అండ్ సంథింగ్ చిన్న చిన్న కిరాణా షాప్ లాగా, కొట్టులాగా ఉన్నాయి. అందులోనే వెజిటబుల్స్ అవి కూడా ఉన్నాయి, అక్కడక్కడ కనిపిస్తాయి. చూడండి మీరు కూడా. ఫస్ట్ వచ్చేసి వంకాయలండి. ఇవి వంకాయలు, దీంట్లోనే ఎగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయంట. అండ్ ఇవి వచ్చేసి మనకి నెల్లూరు, ప్రకాశం ఆ సైడ్ దొరుకుతాయి కదా ఇవి ఎక్కువ. ఈ వంకాయలు. అండ్ ఇవి వచ్చేసి నేను వచ్చేసి మాకు గుత్తొంకాయ అంటే చాలా ఇష్టం అండి. గుత్తొంకాయ కోసమనే తెప్పించుకున్నాము. కాకపోతే ఇవి అంత టేస్ట్గా ఉండవు గుత్తొంకాయకి, కానీ దొరకనప్పుడు ఇంకా ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి కదా. సో ఇవి వచ్చేసి ఈ టూ ప్యాకెట్స్ వంకాయలు వచ్చేసి 5000 కొరియన్ వోన్స్ అండి. అంటే ఈసారి కొంచెం తగ్గినట్టే ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడైతే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి కాస్ట్. ఇప్పుడు కొంచెం ఓకే అనిపించింది. లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు ఇంకా ఎక్స్పెన్సివ్ ఉండేటివి. అక్కడ ఫిలిప్పీన్స్ మరి పాలస్తీనా 2 కంట్రీస్ వాళ్ళు వచ్చి అక్కడ సెల్ చేస్తారంట. సో ఇవి వచ్చేసి 5000 కొరియన్ వోన్స్ అంటే మన కరెన్సీలో 300 రూపీస్ అండి. ఇవి 1/2 కిలో కూడా ఉండవేమో. ఈ 2 వచ్చేసి 1/2 కిలో కూడా ఉండవు. 300 రూపీస్ పైనే పడుతుంది మన కరెన్సీలో. ఫస్ట్ వచ్చేసి అవి వంకాయలు. అండ్ ఇది వచ్చేసి సోరకాయ అంటాము మేమైతే, ఆనపకాయ అని కూడా అంటారంట కదా. దీని ప్రైస్ అంటే కాకరకాయలతో కలిపి
ఈ టూ ప్యాకెట్స్ ఇవి రెండు ఇవన్నీ కలిపి 5000కి ఇచ్చారంట. ఇవి కలిపి దీంతో కలిపి. సో దీని కాస్ట్ నాకు తెలీదు. ఇవన్నీ కలిపి 5000కి ఇచ్చారంట. ఐ మీన్ 5000 కొరియన్ వూన్స్. అంటే ఇవి కొన్ని మన కరెన్సీలో 300 రూపీస్ అన్నట్టు. అండ్ ఇంకా బీరకాయలండి. ఓకే, ఈ రెండు బీరకాయలు వచ్చేసి రెండు కలిపి ఇలా ఉన్నాయి సైజు. ఈ రెండు కలిపి 5000 కొరియన్ వోన్స్. అంటే ఈ రెండు బీరకాయలు 300 రూపీస్ మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 300 రూపీస్ అండి ఇవి రెండు. అది అండ్ తర్వాత బీన్స్. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి బీన్స్ అండి. ఇలాగా ఒక్కొక్క ఇలాగా 3 ప్యాకెట్స్ 5000కి 3 ప్యాకెట్స్ అంట. ఇవి బీన్స్ ఉంటాయి కదా, మనకి కూడా దొరుకుతాయి కదా, అవే 5000 కొరియన్ వోన్స్. ఇవి సేమ్ అంతే ప్రైస్, మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 300 రూపీస్. ఇవి ఫ్రెష్గానే ఉన్నాయండి, మరి ఫ్రెష్గా లేకుండా అలాగేం లేవు, ఫ్రెష్గానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బచ్చల కూర అంట అండి. నేను ఫస్ట్ టైం, అంటే నేను ఎప్పుడు చూడలేదండి, నిజంగా నేను చూడలేదు. ఇది ఎప్పుడు ఇండియాలో కూడా దొరుకుతుందంట. మరి మా హస్బెండ్ తిన్నారంట, నేను ఎప్పుడు తినలేదు. ఇది వచ్చేసి తీగ బచ్చల కూర అంట కదా. దీని ప్రైస్ వచ్చేసి 2000 కొరియన్ వోన్స్. అంటే మన కరెన్సీలో 120 రూపీస్ దగ్గర 120 రూపీస్ పైన అలా ఉంటుంది ఇంచుమించు. ఇది 2000 కొరియన్ వోన్స్ అంతే. అండ్ పచ్చి మామిడికాయలు కూడా ఉన్నాయంట అక్కడ, పచ్చి మామిడికాయ. కాకపోతే ఇది వరకు లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ తీసుకొచ్చారు, కానీ అప్పుడు నేను పప్పులోకి వేసింటే చాలా పచ్చిగానే ఉంది, లోపల కూడా గట్టిగానే ఉంది. పప్పులోకి వేసింటే చాలా తీయగా ఉంది. అందుకే ఒకటి 6000 కొరియన్ వోన్స్ ఉందంట. ఇంకా అంత కాస్ట్ పెట్టి అది తీయగా ఉంటే ఇంకా ఎందుకులే అని చెప్పేసి వద్దని చెప్పాను. అండ్ బెండకాయలు వచ్చేసి ఇవి అండి. ఇవి మేము జీ మార్కెట్లో ఆర్డర్ చేసాము, కొరియాలో ఆన్లైన్ స్టోర్లో ఆర్డర్ చేసాము. ఇవి బాగా ఫ్రెష్గానే ఉన్నాయి. అంటే లాస్ట్ టైం కూడా మేము కొన్నాము, అంటే లాస్ట్ వీక్ 2 వీక్స్ బ్యాక్ వచ్చేసి అప్పుడు గ్రీన్ వే ఉన్నాయి. ఇవి కొంచెం వైట్ కలర్ లాగా కొంచెం లైట్ కలర్ ఉన్నాయి. అవి డార్క్ గ్రీన్ బెండకాయలు ఉంటాయి కదా, అవి బాగా ఫ్రెష్గానే ఉన్నాయండి. ఇవి వచ్చేసి 1 కిలో వచ్చేసి 15,000 కొరియన్ వోన్స్ అండి, మన కరెన్సీలో 900 రూపీస్. సో ఇవి మాకి సమ్మర్లో ఒక 3 మంత్స్ అవైలబుల్లో ఉంటాయండి. తర్వాత ఇండియన్ గ్రాసరీ స్టోర్లో చూద్దామన్నా కూడా దొరకవు, అసలు అంత ఎక్స్పెన్సివ్. సో అదే ఎవరికైనా అంటే ఇలాగ వేరే కంట్రీస్ గురించి తెలుసుకునే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందని ఈ వీడియో తీసానండి, అంతే, ఇంకేం లేదు. అండ్ ఇక్కడున్న వాళ్ళు కూడా ఎవరైనా కొనాలనుకుంటే అది వచ్చేసి కొరియా యూనివర్సిటీ దగ్గర హేవా స్టాప్ అని ఉంటుందండి. హేవా స్టాప్, అక్కడ వాళ్ళు స్టాల్స్ పెట్టి అమ్ముతుంటారంట. సో నేను బెండకాయ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో, బెండకాయ ఫ్రై, యాక్చువల్లీ కర్రీ ఫ్రై రెండు అంటాము మేమైతే, మరి కర్రీనో ఫ్రైనో ఏమో మరి. సో అది చూసేయండి. సో దీనికోసం నేను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకున్నాను, అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. తర్వాత ఇంకా పోపు దినుసులు వేయడమే, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు, ఇవి కరివేపాకు అవి. సో అవి ఫ్రై అయిన తర్వాత సింపుల్ అండి, ఆనియన్స్ వేయడమే. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ వేసినాక ఒకసారి ఇలా కలిపి మూత పెట్టి అవి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. సో మధ్యలో ఒకసారి కలుపుతుండాలి. మధ్యలో కలిపి నేను ఇక్కడ టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత
ఒక ఒక 20 సెకండ్స్ అలా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత పచ్చి స్మెల్ పోయేంత వరకు పసుపు వేశాక పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇంకా బెండకాయలు యాడ్ చేయడమే. బెండకాయలు యాడ్ చేసి ఒకసారి కలిపి సాల్ట్ ఇప్పుడే వేయకండి, లేకుంటే బెండకాయలు త్వరగా ఉడకవు. ఇప్పుడే వేస్తే సాల్ట్ లాస్ట్లో వేయచ్చు. అండ్ ఒకసారి కలిపి మూత పెట్టాలి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి, లేకుంటే మాడిపోతాయి కదా, త్వరగా ఉడుకుతాయి బెండకాయలు, అది చూసుకోండి. ఇప్పుడు బెండకాయ ఉడికింది, ఇలాగ టచ్ చేస్తే అది కట్ అయిపోతే ఉడికినట్టు. ఇప్పుడు సాల్ట్, మన టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ కారం, తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి. అంతే అండి. ఇవి మూడు కలుసుకునేలాగా బెండకాయలకి పట్టేలాగా కలిపి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. తర్వాత డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తే బాగుంటుందండి టేస్ట్, బెండకాయ కర్రీ ఇంకా బాగుంటుంది టేస్ట్. సో ఈ కర్రీ రైస్లోకి చాలా సూపర్గా ఉంటుందండి. ఇది వచ్చేసి మాకు చాలా ఇష్టమైన కర్రీ. అండ్ దీంతో ఒక్కటే, వేరే ఏ కర్రీ ఏ రసం లేకుండా దీన్ని ఒక్కటే అంత ఇష్టంగా తినగలం మేము. మాకు చాలా ఇష్టం. మాకు ఇక్కడ దొరకవు కాబట్టి ఇంకా ప్రీషియస్. సో ఇప్పుడు వచ్చేసి టైం 6 o'clock అవుతుంది. సండే ఇవాళ మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. చిద్వి ఇంట్లో బాగా బోర్గా ఫీల్ అవుతున్నాడు. జస్ట్ అలాగా సించాన్ అనే ఏరియా మాకు దగ్గరలో ఉంది కదా, చాలాసార్లు వీడియోలో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము. అక్కడ వెళ్తే నేను ఏమైనా షాపింగ్ చేస్తే ఏమన్నా అక్కడ కాస్మెటిక్ స్టోర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇండియాకి వెళ్తున్నాం కదా 1 monthలో, ఏమన్నా కావాల్సినవి ఆఫర్లో ఉంటే అలా తీసుకుందామని వెళ్తున్నాము. ఇక్కడ చూడండి కాస్మెటిక్ స్టోర్స్ అన్నీ ఉన్నాయి చూడండి. కొరియాలో దొరికే కాస్మెటిక్ స్టోర్స్ అన్నీ ఒకటే దగ్గరే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇట్యూడ్ హౌస్, తర్వాత హోలికా, దాని తర్వాత ద ఫేస్ షాప్. దాంట్లోనే 3 బ్రాండ్స్కి సంబంధించినవి ఉంటాయి. నేచర్ కలెక్షన్, ద ఫేస్ షాప్ అని ఉంది కదా అది. అండ్ మళ్ళీ తర్వాత కొంచెం దూరంలో ఆలివెంగు అండ్ ఆరిటమ్ షాప్స్, మిషా, క్లబ్ క్లియో అవన్నీ ఉంటాయి. కాస్మెటిక్ స్టోర్స్ అన్నీ. ఇన్నస్ ఫ్రీ తెలుసు కదా, ఇండియాలో కూడా బాగానే పాపులర్. తర్వాత ఇక్కడ డైజోకి వచ్చేసాము. డైజోకి వస్తేనే కింద నేనే చూస్తున్నాను ఏమైనా యూజ్ అయ్యే ఉన్నాయా అని. ఇక్కడ ఇది ఒకటి కనిపించింది, అరోమా పర్ఫ్యూమ్ మిస్ట్. ఇది ఒకటి తీసుకుందాం అనుకున్నాను. ట్రావెల్ ఫ్రెండ్లీగా కూడా ఉంది. చిన్న బాటిల్ బాగుంటుంది, హ్యాండ్ బ్యాగ్లో, బ్యాక్ ప్యాక్లో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంటుంది, యూజ్ అవుతుందని. అంతలోపు చిద్వి వచ్చి ఏదో హడావిడి చేశాడు. అక్కడే నెయిల్ పాలిష్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. అవి ఎక్కడ పడేస్తాడని చెప్పి నేను ఇంకా చిద్విని చూసుకునే హడావిల్లో అది తీసుకుందామనే మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చింది. ఈ డైజో షాప్లో వచ్చేసి 500 కొరియన్ వోన్స్ నుంచి 5000 కొరియన్ వోన్స్ వరకు మినిమం టు మ్యాక్సిమం వచ్చేసి 5000 కొరియన్ వోన్స్ అంతవరకే ఉంటాయండి. అంతకంటే ఎక్కువ కాస్ట్ ఉండవు. చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీగా అండ్ చాలా అఫోర్డబుల్గా ఉంటాయి. అన్నీ దొరుకుతాయి. హౌస్కి కావాల్సిన బేసిక్ థింగ్స్ అన్నీ దొరుకుతాయి.
ఆ ఫర్నిచర్ అవి కాదు కానీ మిగతా కిచెన్ వేరు అవి దొరుకుతాయి. అంటే గ్రాసరీస్ కూడా కాదు, యుటెన్సిల్స్కి సంబంధించి. అండ్ మన కరెన్సీలో 30 రూపీస్ టు 300 రూపీస్ వరకు ఈ ఫ్లవర్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఆర్టిఫిషియల్వి బొకేస్, ఇవి ఫ్లవర్ వాజెస్, ఇవి కూడా పెద్దవన్నీ 5000 అలా ఉన్నాయి. 5000 మ్యాక్సిమం ఈ డైలో షాప్లో. ఇవి చాలా బ్రాంచెసే ఉంటాయి, బాగా పాపులర్ కొరియాలో ఇది. హలో అండి, వచ్చేసాము. ఇంటికి వచ్చేసి చాలాసేపు అయింది. వచ్చి వంట చేసుకొని తిని మరి చిద్వికి తినిపించి ఇంకా అన్ని డిషెస్ అన్ని వాష్ చేసి అంత పని అంతా అయిపోయేసరికి ఇప్పుడు 11 o'clock అవుతుంది. సో షాపింగ్ అయితే క్లాత్స్ షాపింగ్ అయితే ఏం చేయలేదండి. అంటే రామ్ ఒకటి యూనిక్లో ఒక 2 టీషర్ట్స్ తీసుకున్నారు మా హస్బెండ్. నేను వెళ్ళలేదు, పైకి చిద్వి కింద ఆడుకుంటుంటే అక్కడే ఉన్నాను. జస్ట్ 2 టీషర్ట్స్, ఒక్కోటి వచ్చేసి 5000 లాస్ట్ సేల్ అని పెట్టారంట. ఈచ్ వన్ 5000 కొరియన్ వోన్స్ యూనిక్లో నుంచి. అండ్ అటు నుంచి అటు డైజో వెళ్ళాము. జస్ట్ ఆ స్ట్రీట్ అంతా తిరిగేసాము ఊకే టైంపాస్ కోసం అని చెప్పి. అండ్ డైజోకి వెళ్తే చిద్వి మరి ఒక టాయ్ తీసుకున్నాడు. అండ్ డైజోలో నేను కొన్ని హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను. అండ్ ఒక ఫ్యాన్, ఇది 5000 కొరియన్ వోన్స్ అండి, హ్యాండీ ఫ్యాన్. ఇది ఛార్జింగ్తో రన్ అవుతుంది. ఇది ఫ్యాను ఇక్కడ బాగా యూజ్ చేస్తారు సమ్మర్లో కొరియన్స్. ట్రైన్లో అండ్ బస్సులో వెళ్తున్నప్పుడు ఇలాగా మెడలో అది వేసుకొని థ్రెడ్ లాగా వచ్చి ఉంటుంది కొన్ని ఫ్యాన్స్కి, అది వేసుకొని ఇలాగా పెట్టుకుంటూ ఉంటారు. జర్నీలో బాగా యూజ్ చేస్తారు. ఏసీ ఉంటుంది సబ్వేలో, అయినా కూడా స్టిల్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు. ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ కూడా వాళ్ళే ఇచ్చారు ఛార్జింగ్. ఇది ఏమన్నా మన ఇండియాలో అసలే సమ్మర్ బాగా ఉంటుంది కదా, యూజ్ అవుతుందని చెప్పి ఒకటి తీసుకున్నాము. ఛార్జింగ్ లేదు ఇందులో, ఛార్జింగ్ ఉంది. ఇలా వస్తుంది గాలి. పెంచుకునేకేం లేదనుకుంటాను, ఇంకంతే. పెంచుకునే కూడా ఉంది, బాగుంది. 3 రెగ్యులేటర్ వచ్చేసి 3 times ఇలాగా, ఫస్ట్ లో, మీడియం అండ్ హై ఉంది. ఇంకా ఇది బటన్ ఒక్కటే ఉంది బటన్, ఇది మరి నొక్కితే ఆఫ్ అయిపోతుంది అంతే. అండ్ దీనికి స్టాండ్ లాగా కూడా ఇచ్చారు. ఇది స్టాండ్ ఇలాగ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇలాగా. అండ్ ఒక కేబుల్ కూడా ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మనకి ఇండియాలో జర్నీ వెళ్ళినప్పుడు, బస్సులో జర్నీ చేసినా అట్లా వేడి అనిపిస్తుంటుంది కదా, అలాంటప్పుడు క్యారీ చేస్తే బాగా యూజ్ అవుతుంది. చిద్వి కోసం అని చెప్పి తీసుకున్నాం ఒకటి, బాగుంది. చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లోనే. ఇది 5000 కొరియన్ వోన్స్. ఇది వచ్చిన ఇట్రా కమ్ హియర్ చిద్వి, ఇట్రా. ఇదిగో ఇటు చూడు, నీకు ఇస్తా. నువ్వు నమస్తే చెప్తే ఇస్తా. ఇటు చూడు, నమస్తే చెప్పు. ఎక్కడ తెచ్చుకున్నావు అది? బస్ ఎక్కడ తెచ్చావు? వేర్ డిడ్ యు బ్రాట్ దట్? వేర్ డిడ్ యు బ్రాట్ దట్ బస్? Chidvi? I got from the home place. Home place? Yeah. No? Yeah. No, not home place. నమస్తే చెప్పు, మంచిగా చెప్పు. Namaste. ఎలా ఉన్నారు? అండ్ తర్వాత నేను ద సీమ్ అని కొరియా కాస్మెటిక్ బ్రాండ్ అండి ఇది. ద సేమ్ అని ఇది కూడా అక్కడ కూడా ఉంది షాపు, బట్ తీసేశారు లాస్ట్ వీకే. ఇది నేను నిన్న హోమ్ ప్లేస్లో అక్కడ ఈ షాప్ ఉంటే అక్కడ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇది వచ్చేసి 5000 కొరియన్ వోన్స్ అండి. మాయిశ్చరైజింగ్ క్రీమ్, హనీ క్రీమ్. నేను ఇంతకుముందు దీనిది బబాబ్ది యూజ్ చేశాను, కొలాజెన్ది. అండ్ ఇది వచ్చేసి హనీది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇది తెచ్చుకున్నాను. చిద్వి మొత్తం దీంతో అప్పుడే ఆడి అంతా ఇలా చేశాడు.
ఇలా క్యాప్ కూడా వచ్చింది. హనీ క్రీమ్ ఇది 5000 దీని కాస్ట్. కన్నా నాని ఆగమ్మా. అండ్ 5000 దీని ప్రైస్ వచ్చేసి. క్వాంటిటీ బాగానే ఉంటుంది. నాకు అది ఒక 6 months వచ్చింది ఆ క్రీమ్. రోజు నేను డే టైమ్ అండ్ నైట్ టైం యూజ్ చేస్తాను. ఒక లిప్ బామ్ ఇది చాలా బాగుంటుందండి. లిప్ ప్లేస్ అని ఇక్కడ ఉన్న వాళ్ళు కావాలనుకుంటే ట్రై చేయండి. 4300కి వచ్చింది ఇది నాకు. రెడ్ ఇంతకుముందు నేను స్ట్రాబెర్రీ యూజ్ చేశాను. అలా చేయకూడదు చిద్వి, ఇస్తాను. ఓపెన్ చేయాలనా? చేసిస్తాను నాకు. ఓపెన్ చేయాలంట చిద్వి. ఇంతకుముందు నేను స్ట్రాబెర్రీ యూజ్ చేసేదాన్ని, అది మొత్తం అయిపోయింది, దాంతో ఆడుకునేవాడు. సో అలాంటిదే అని చెప్పి ఓపెన్ చేయమంటున్నాడు. వెయిట్ చూపిస్తా. చూడండి, బ్రైట్ రెడ్, చాలా బాగుంటుంది, చాలా లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. ఇస్తా కొంచెం రెడ్ టింట్ లాగా అనిపిస్తుంది వేసుకుంటే. లిప్ ప్లేస్ అని ఇది ఎక్కడైనా ఉంటుంది. హోమ్ ప్లేస్, ఈ మార్ట్ ఎక్కడైనా దొరుకుతుంది. బాగా చేయకూడదు నాని. అండ్ తర్వాత చిద్వి కోసం అని ఇది తీసుకున్నాను. చిద్వికి ఇదే యూజ్ చేస్తాను నేను, లిప్ బాము. ఇంకా ఇండియా వెళ్తున్నాం కదా, ఒకటి తీసుకుందాం అన్నట్టు ఇది తీసుకొచ్చాను. ఇంకా ఉంది అప్పుడు వింటర్ స్టార్టింగ్లో తీసుకుంటే ఇది ఒక్కటి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి ఎంత నాని? 3600 సంథింగ్ పడింది. నేను బూట్స్లో తీసుకున్నాను. ఇది బూట్స్ స్టోర్లో తీసుకున్నాను. అంతే. ఒక లిప్ లైనర్ తీసుకున్నాను డైజోలో. అయితే ఇది ఏమైందంటే అన్నీ ఇలాంటి కలర్సే ఉన్నాయి. సేమ్ దీని మీద మొత్తం కొరియాలో ఉంది. ఒక లిప్ లైనర్ అని ఒక్కటే ఇంగ్లీష్లో ఉంది. మొత్తం అక్కడ ఉన్నవన్నీ ఇవే ఉన్నాయి. మేబీ పింక్ ఆర్ రెడ్ ఉంటుంది అంతే కదా, ఏదైనా ఓకే అన్నట్టు. అక్కడ టెస్టర్ పెట్టలేదు, అన్నిటికీ ఉన్నాయి టెస్టర్, వీటికి లేవు. తీసుకొచ్చాను. బట్ ఈ కలర్ మాత్రం ఇది ఇలాగా ఉంది. అంతగా ఏమి యూజ్ కాదు. న్యూడ్ లిప్స్టిక్ వేసుకున్నప్పుడే యూజ్ అవుతుంది. వేస్ట్ ఇది ఇంకా అంతే. జస్ట్ 1000. ఇదేం బ్రాండెడ్ ఏం కాదు. సో అది. అండ్ సో ఇదే అండి ఇవాల్టి వ్లాగ్, చిన్న వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much for watching. Bye. Have a great day.